వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెనిజులా భూకంపాలు 32 మంది మృతి, 700 మందికి గాయాలు, వేలాది మంది చిక్కుకుపోయారు. జూన్ 26న నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి అమిత్ షా అధ్యక్షతన వహించనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై చేసిన వ్యాఖ్యల విషయంలో రాహుల్ గాంధీ హైకోర్టులో విచారం వ్యక్తం చేశారు. రక్షణపై ఉన్నత సైనికాధికారులు పార్లమెంటరీ ప్యానెల్ కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట, ఒకేసారి 5 కేసుల కొట్టివేత. ఏపీలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు, ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ పాలనలో పాత్రికేయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి. హోస్పేట్లో అరుదైన దృశ్యం, ఒకే వేదికపై సీఎం చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్. మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎన్సీఆర్హెచ్ఆర్డీలో బోనాల సమన్వయ సమావేశం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరు. పవన్ అభిమానులకు జోష్నిచ్చే వార్త, OG2 అధికారికంగా ప్రకటన, ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్న వీడియో. స్కాట్లాండ్ పై 3-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరిన బ్రెజిల్. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు పెరిగాయి. ఈ ఉదయం వెనిజులాను కుదిపేసిన 2 భారీ భూకంపాల కారణంగా 32 మంది మరణించినట్లు ధృవీకరించబడింది. రాబోయే గంటల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నష్టం కారణంగా కారకాస్లోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఆమె తెలిపారు. రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం కారకాస్ కు పశ్చిమాన సుమారు 168 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరోన్లోకు
పశ్చిమంగా సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కొద్ది క్షణాల తర్వాత అదే ప్రాంతానికి సమీపంలో 7.5 తీవ్రతతో రెండవ మరింత బలమైన ప్రకంపన సంభవించింది. అత్యవసర సహాయక సేవల ప్రకారం ఈ విధ్వంసకర భూకంపాల వల్ల కారకాస్లో కూలిపోయిన కట్టడాలు, ఎత్తైన భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయి ఉండవచ్చు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ప్రభావితమైన వారందరికీ అండగా నిలుస్తాము. సాధ్యమైనంత సహాయం అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. Mira los delfines, mira, 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 mira. Y mira cómo se cayeron todos los que del frente. Marico, esto es muy impresionante, mira esto. Ay, Dios mío, la gente. Parece una guerra. Esto, dirección, edificios oficiales. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వ్యసనానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలక ముందడుగులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యొక్క 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రాబోయే 3 ఏళ్లలో సింథటిక్ డ్రగ్స్, డార్క్ నెట్స్ ద్వారా జరిగే అక్రమ రవాణా వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం, అలాగే మాదక ద్రవ్యాల వినియోగదారుల కోసం పునరావాస కేంద్రాల పరిధిని విస్తరించడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. దేశంలో మాదక ద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసి చేస్తున్న కృషిని సమగ్రంగా సమీక్షించడానికి, అంచనా వేయడానికి ఈ సమావేశం ఒక వేదికను కల్పిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. దేశంలో మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం మొత్తంగా సమన్వయంతో కూడిన విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనే రాబోయే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగానికి సమర్థవంతంగా అరికట్టడానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ ఉన్నత స్థాయి సమావేశం చర్చిస్తుంది అని ఆ ప్రకటన తెలిపింది. నేషనల్ పాలిటిక్స్ లో ఎప్పుడు అటాక్ మోడ్ లో ఉండే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి మాత్రం ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ తరఫు లాయర్ సమర్పించిన ఒక స్పెషల్ పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ ఫ్యామిలీని, ముఖ్యంగా ఆయన కొడుకు కార్తికేయ సింగ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కార్తికేయ అస్సలు తగ్గలేదు, ఎలాంటి ఆధారాలు లేకుండా తన క్యారెక్టర్ ను, ప్రతిష్టను దెబ్బతీసేలా రాహుల్ మాట్లాడారంటూ భోపాల్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. ఈ కేసు తీవ్రతను తగ్గించి దీని నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావు, పొరపాటున అలా జరిగిపోయింది అని పేర్కొంటూ కోర్టు వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఈ పొరపాటును పరిగణలోకి తీసుకుని కేసు తీవ్రతను తగ్గించాలని కోర్టును కోరారు. రాహుల్ విన్నపంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. हिंदुस्तान के जेन जी जो हैं और युवा हैं उनको हम क्लियरली दिखा देंगे कि नरेंद्र मोदी चुनाव चोरी करके प्रधानमंत्री बना है, बीजेपी चुनाव चोरी करती है, क्लियरली बता देंगे, कोई डाउट नहीं होगा. थैंक यू. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్య నేతృత్వంలోని సైనిక ఉన్నతాధికారుల బృందం బుధవారం నాడు పార్లమెంటరీ కమిటీకి దేశ రక్షణ కోసం తీసుకున్న చర్యల గురించి వివరించింది. ఇందులో అన్ని భూ సరిహద్దులు, వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు వంటి అంశాలు ఉన్నాయి. దేశానికి వ్యతిరేక శక్తుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు సరిహద్దు వెంబడి మరియు వ్యూహాత్మక ప్రాంతాల్లో తగినంత బలగాలను మోహరించినట్లు బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి సైనిక అధికారుల బృందం తెలియజేసినట్లు సమాచారం. దేశ రక్షణకు సురక్షితం చేయడంలో భారత సైన్యం పాత్ర అనే అంశంపై రక్షణ శాఖ ప్రతినిధుల నుంచి మౌఖిక వివరణ తీసుకోవడం ఈ బుధవారం నాటి సమావేశం యొక్క ప్రధాన అజెండాగా ఉంది. జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత భద్రత కోసం బలగాల మోహరింపు, అలాగే విపత్తు నిర్వహణ వంటి అంశాలపై కూడా సైనిక ఉన్నతాధికారులు కమిటీకి వివరించారు. పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చిన సైనిక బృందంలో జనరల్ సుబ్రహ్మణ్యతో పాటు కీలక పదవుల్లో ఉన్న పలువురు లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్ మరియు బ్రిగేడర్లు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై నమోదైన 5 కేసులను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఈ కేసుల నుంచి తనను విముక్తుడిని చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి దాఖలు చేస్తున్న 5 వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది. 2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి. అప్పటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున చురుకుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించడం వంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 18న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం తీర్పును ప్రకటిస్తూ 5 కేసులను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసులకు చట్టపరంగా ముగింపు పలికినట్లయింది. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అన్నపూర్ణ మాత్రమే కాదని అదొక రత్నగర్భ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు అని స్పష్టం చేస్తూ ఈ సహజ సంపదను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో బంగారు గనుల వెలికితీత ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జొన్నగిరిలో పర్యటించారు. జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంగారం శుద్ధి కోసం ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం. స్వర్ణగిరి నుంచే ఈ ప్రణాళిక ప్రారంభమైంది. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించే మాట్లాడుతుంది అని అన్నారు. అనంతపురంలో 5వ తరం ఫైటర్ జెట్ల ప్రాజెక్టు, కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. నేను రాయలసీమ బిడ్డను, ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చి తీరుతాను. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి రతనాల సీమ, రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, జొన్నగిరి పేరే పెట్టుకుందామా? మళ్ళీ పాత పేరు స్వర్ణగిరి పేరు పెట్టుకుందామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అప్పుడప్పుడు దూరదృష్టితో కొన్ని ఆలోచిస్తాం. దాన్నే ఓసారి ఇంట్యూషన్ అంటారు. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 అంటే 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారి కల, అది వారి ప్రణాళిక. నేను ఆలోచించేది వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మఠ
మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారుంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈరోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇప్పుడే నేను మాట్లాడాను. ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇప్పటికే ఒక 800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తొందరలోనే 1500కు పెంచుతారు. ఇవన్నీ కానీ అయితే 5000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ మండల స్థాయి జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి కనీస గుర్తింపు, గౌరవం లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు అర్హులైన విలేకరులందరికీ కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు 2 లక్షల రూపాయల ఏకకాల రుణమాఫీ అని చెప్పి సగం మందికే చేశారు. రైతు భరోసా, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, అడ్రస్ లేవు. నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన అని చెప్పి నమ్మించి నట్టేట ముంచారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అటు కరెంటు కోతలు, ఇటు సాగునీటి ఇబ్బందులు చూసి మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటుంది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాటు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురి కావడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ముద్రగడ పద్మనాభం ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో విజయసాయిరెడ్డి నేరుగా ఆయన కలవలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ముద్రగడ గిరి, ఇతర కుటుంబ సభ్యులు వైద్యులతో మాట్లాడారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి, చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఉన్నత రాజకీయ విలువలు కలిగిన ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుషు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు 51 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సిఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. అనంతరం నేతలందరూ కలిసి ప్రాజెక్టు కొత్త గేట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2024లో వచ్చిన భారీ వరదలకు తుంగభద్ర డ్యాము 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో ప్రత్యామ్నాయంగా
స్టాప్ లాక్ గేట్ ను అమర్చారు. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు శాశ్వత పరిష్కారంగా కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికైనా 51 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాయి. ఈ గేట్ల ప్రారంభం అనంతరం జరగనున్న బహిరంగ సభలో నేతలు ప్రసంగించనున్నారు. శివకుమార్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ డైనమిక్, వెరీ పాజిటివ్. I appreciate him. Revanth Reddy garu also is very dynamic, but he won't compromise Telangana rights. I am also impressed about it, but we have to protect our interest. Finally, we have to work together for building this great nation. So I am very happy today. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యామ్ నిర్మాణ ముహూర్తం, ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. I would like to thank all of them for joining hands together, working together, and see that you protect the interest of this nation and the farmers. Jai Hind, Jai Karnataka, Jai Andhra, Jai Telangana. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన శాస్త్రోక్తంగా ఈ దీక్షను స్వీకరించారు. దీక్ష స్వీకరణకు ముందు పవన్ కళ్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా 4 నెలల పాటు ఈ దీక్షను పాటిస్తూ ఉంటారు. తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా ఈ నియమాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆయన తన ఆధ్యాత్మిక నియమాలను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో బుధవారం ఆషాఢ బోనాల ఉత్సవాలకు సంబంధించిన సమన్వయ సమావేశం జరిగింది. మంత్రులు పొన్న ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దాన నాగేందర్, డీజీపీ సివి ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, నగర సిపి సజ్జనార, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. లండన్ లో ఉన్న మంత్రి కొండా సురేఖ వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టే గోల్కొండ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆగస్టు 13 వరకు అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం దే కాల్ హిమ్ ఓజీకి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా ఇది ఓజీ యూనివర్స్ లో భాగంగా ఉండనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టు రానున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ఎక్స్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఇందులో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ ఓజీ ఫ్రాంచైజీలోని 2వ భాగం గురించి చర్చిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తుఫానుకు ముందు ప్రశాంతత ఉంటుంది, గంభీర చెప్పని కథ ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోంది అని నిర్మాణ సంస్థ పేర్కొంది. సుజీత్ ఆలోచనలకు, కథనానికి ముగ్ధుడైన పవన్ తన వైపు నుంచి కావలసినదంతా సిద్ధంగా ఉంటుందని హామీ ఇవ్వడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. గతంలో వచ్చిన దే కాల్ హిమ్ ఓజీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త లార్జర్ దెన్ లైఫ్ అవతార్లో చూపించింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా పట్ల పవన్ కళ్యాణ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ఈ సీక్వెల్ చర్చలు ఓజీ యూనివర్స్ ఎంత భారీగా ఉండనుందో చిన్న హింట్ ఇచ్చి అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. బుధవారం జరిగిన గ్రూప్ సి చివరి మ్యాచ్ లో స్కాట్లాండ్ ను 3-0 తేడాతో చిత్తుగా ఓడించి బ్రెజిల్ 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశల్లోకి దూసుకెళ్లింది. ఈ అద్భుతమైన విజయంలో వినిసియస్ జూనియర్ 2 గోల్స్ చేయగా నెయ్మార్ దాదాపు 3 ఏళ్ల తర్వాత బ్రెజిల్ జెర్సీలో
తొలిసారిగా బరిలోకి దిగాడు. కార్లో అన్సెలోటి జట్టు 7 పాయింట్లతో గ్రూపుల అగ్రస్థానంలో నిలవగా దాదాపు 65,000 మంది అభిమానులు నెయ్మార్కు ఘన స్వాగతం పలికారు. హైతీపై 4-2 తేడాతో విజయం సాధించిన మొరాకో 2వ స్థానంలో నిలిచింది. వెనిసియాస్ ఇప్పుడు గ్రూప్ దశలోనే 3 మ్యాచ్లలోనూ గోల్స్ చేసి ఈ టోర్నమెంట్ లో మొత్తం 4 గోల్స్ సాధించారు. దీంతో అతను కైలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హాలాండ్లతో పాటు అగ్ర గోల్ స్కోరర్ల సరసన నిలిచాడు. లియోనెల్ మెస్సీ కంటే కేవలం 1 గోల్ మాత్రమే వెనకబడి ఉన్నాడు. విరామానికి కొద్దిసేపటి ముందు జాక్ హెన్రీ నుండి బంతిని వినిసియస్ లాక్కోవడంతో బ్రెజిల్ దాదాపు 2-0 ఆధిక్యం సాధించింది. కానీ ఫౌల్ కారణంగా వీఆర్ తనిఖీ తర్వాత ఆ గోల్ను తిరస్కరించారు. అయితే ఆ రాత్రి అతిపెద్ద కేరింతలు నెయ్మార్కే దక్కాయి. ఎందుకంటే ఆన్సెలోటి 34 ఏళ్ల ఆటగాడిని అక్టోబర్ 2023 తర్వాత బ్రెజిల్ జెర్సీలో మొదటిసారిగా మైదానంలోకి దించాడు. సానుకూల ప్రపంచ సంకేతాలు, పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి రావడం మరియు హార్ముజ్ జలసంధిలో సజావుగా సాగుతున్న వాణిజ్య కార్యకలాపాల మధ్య భారత ఈక్విటీ మార్కెట్ గురువారం లాభాలతో ప్రారంభమైంది. 16 ప్రధాన రంగాలలో 15 రంగాలు లాభాలు నమోదు చేయగా విస్తృత స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ విభాగాలు కూడా 0.4% మేర పుంజుకున్నాయి. గత ముగింపు ధర 76,991.22 తేడాతో పోలిస్తే ఉదయం 9 గంటల 30 నిమిషాలకు 77,391.07 వద్ద సానుకూలంగా ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 400.66 పాయింట్లు లేదా 0.52% పెరిగి 77,391.88 వద్ద ముగిసింది. అయితే పెళ్లిళ్ల సీజన్ మరియు ఇతర పండుగల డిమాండ్ను పెంచడంతో రాబోయే కొద్ది నెలల్లో బులియన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, ఇది సాంస్కృతిక భావాలతో గాఢంగా ముడిపడి ఉంది మరియు తరచుగా దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణింపబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెనిజులా భూకంపాలు 32 మంది మృతి, 700 మందికి గాయాలు, వేలాది మంది చిక్కుకుపోయారు. జూన్ 26న నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి అమిత్ షా అధ్యక్షతన వహించనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై చేసిన వ్యాఖ్యల విషయంలో రాహుల్ గాంధీ హైకోర్టులో విచారం వ్యక్తం చేశారు. రక్షణపై ఉన్నత సైనికాధికారులు పార్లమెంటరీ ప్యానెల్ కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట, ఒకేసారి 5 కేసుల కొట్టివేత. ఏపీలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు, ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ పాలనలో పాత్రికేయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి. హోస్పేట్లో అరుదైన దృశ్యం, ఒకే వేదికపై సీఎం చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్. మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
ఎన్సీఆర్హెచ్ఆర్డీలో బోనాల సమన్వయ సమావేశం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరు. పవన్ అభిమానులకు జోష్నిచ్చే వార్త. OG2 అధికారికంగా ప్రకటన. ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్న వీడియో. స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరిన బ్రెజిల్. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు పెరిగాయి. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.